జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ పరిధిలోని 60 ఏళ్ల వృద్ధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మెట్పల్లి పోలీసులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి తరలించి అనంతరం జగిత్యాల సఖీ సెంటర్కు పంపించారు. ఘటనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంపద జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లయితే ఆలస్యంగా వెలుగులోకి రావడం అయితే ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం అయితే రేపుతోంది. అయితే పట్టణ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఘటన జరిగిన వెంటనే విషయం బయటకు రాకపోవడం, కొంతకాలం తర్వాత బాలిక ఆరోగ్య పరిస్థితిలో కొంత మార్పులు గమనించిన ఈ తల్లిదండ్రులకు అనుమానం రావడంతో అయితే అసలు విషయం అయితే వెలుగులోకి వచ్చినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలోనే అయితే బాలికను తల్లిదండ్రులు ఆరా తీయగా తనకు ఎదురైన విషయాన్ని చెప్పినట్లయితే తెలుస్తుంది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే మెట్పల్లి పోలీసులను అయితే ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అయితే ఇటు ఘటనను అయితే సీరియస్ గా తీసుకుని ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ బాలికను జగిత్యాల సఖీ సెంటర్ కూడా తరలించి అక్కడ అవసరమైన కౌన్సిలింగ్ కావచ్చు, సహాయక చర్యలు అందిస్తున్నట్లయితే సమాచారం. మరోవైపు ఈ ఘటనపై మెట్పల్లి పోలీసులు అయితే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. బాలిక మైనర్ కావడంతో ఆమె గుర్తింపు, ఆ వ్యక్తిగత వివరాలను కూడా అయితే పోలీసులు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఘటనకు సంబంధించిన అందుబాటులో ఉన్న ఆధారాలు కావచ్చు, ఇటు బాలిక ఇచ్చిన వివరాలు, వైద్య పరీక్షల నివేదికతో పాటు ఇతర అంశాలను కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వృద్ధుడి పాత్రపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. ఇటు దర్యాప్తులో భాగంగా ఘటనకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, బాలికతో నిందితుడికి ఉన్న పరిచయం, ఘటన ఎలా జరిగిందనే అంశాలపై కూడా పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నట్లయితే సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన అయితే మెట్పల్లిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.